1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. Hello friends, I'm Sunil from Prajna Spoken English Institute, Hyderabad. Friends, how are you? I hope you're doing great. Friends, మన సెషన్కి వెళ్ళే ముందుగా మీకు తెలుసు కదా, ఎస్ మన కోట్ బ్రీత్, ఇట్స్ జస్ట్ ఎ బ్యాడ్ డే, నాట్ ఎ బ్యాడ్ లైఫ్. ఊపిరి తీసుకో, ఏమైపోయింది, ఏవో కొంపలు మునిగిపోయినట్టు మనం ఆలోచిస్తూ ఉంటాం. బ్రీత్, ఇట్స్ జస్ట్ ఎ బ్యాడ్ డే. ఏదో జరిగింది మనకి, లేకపోతే ఏదో అనర్థం జరిగింది, లేకపోతే ఏదో మనకు నష్టం జరిగింది. జస్ట్ ఇట్స్ అ బ్యాడ్ డే, నాట్ ఎ బ్యాడ్ లైఫ్. లైఫ్ అంతా కూడా మన బ్యాడ్ డే ఏమి కాదు. ఈరోజు ఇలా ఉంది, రేపు బాగుంటుంది. మర్చిపోవద్దు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. మారుతుంది, సమస్య కూడా మారుతుంది. మనకున్న ఏ సమస్య అయినా మారుతుంది, పరిష్కారం ఉంటుంది. ఓకే, మర్చిపోకు. బ్రీత్, ఇట్స్ జస్ట్ ఎ బ్యాడ్ డే, నాట్ ఎ బ్యాడ్ లైఫ్. బ్యాడ్ లైఫ్ మాత్రం కాదు. ఓకే, ఈరోజు మన సెషన్ ఏంటో చూద్దాము. ఈరోజు సెషను మీకు ఒక ఫుల్ మీల్ టైప్లో ఇద్దాం అనుకుంటున్నాను. అవును, ఫుల్ మీల్ అంటే ఏంటంటే పాస్ట్కి సంబంధించి చెప్తాం, ఫ్యూచర్ సంబంధించి చెప్తాం, ఆల్వేస్ ఎల్లప్పుడూ చెప్తాం. అదేవిధంగా V4 ఇప్పుడు జరుగుతూ ఉన్న పని, ఈ 4 వస్తే 40% ఇంగ్లీష్ మేనేజ్ చేయొచ్చంట. 40% ఇంగ్లీష్. సో అలాంటి 4 స్ట్రక్చర్స్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం. చూడండి ఒక్కసారి ఫ్రెండ్స్, చూడండి. పాస్ట్ అంటే ఎస్, గడిచిపోయిన దానికి సంబంధించి కదా. ఫ్యూచర్, జరగబోయేది. మరి ప్రెజెంట్, ఆల్వేస్. నెక్స్ట్ అదేవిధంగా గోయింగ్ ఆన్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులను బట్టి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో పాస్ట్కి సంబంధించి ఎలా ఉపయోగిస్తాం, అదేవిధంగా ఫ్యూచర్, దీని అంతటికే ఫార్ములా మీకు తెలుసు. ప్రజ్ఞకి సంబంధించిన ఫార్ములా మీకు తెలుసు. అదేమీ కాదు, మీకు చాలా సింపుల్ ఫార్ములా. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. మీకు ఇది మైండ్లో ఫీడ్ అయిపోవాలి. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. ఈ ఫార్ములా ఈ 4టికి వర్తిస్తాయి. ఓకే, మరి దీన్ని మీతో పాటు ఇంకొకరితో ప్రాక్టీస్ చేయించాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి మన మధ్యలో రాజ్ ఓకే ఉన్నారు. తను కూడా మనతో పాటు ప్రాక్టీస్ చేస్తారు. ఓకే రాజ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హాయ్ రాజ్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్, గుడ్ సార్. ఓకే, గుడ్. రాజ్, ఇప్పుడు మనం ఏంటంటే మన వ్యూయర్స్ కి ఈ 4 స్ట్రక్చర్స్ మీద ఒక క్లారిటీ ఇద్దాం. ఓకే సార్. ఈ 4 స్ట్రక్చర్స్ వస్తే ఎరగదీస్తారు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. పాస్ట్ కి సంబంధించి ఒకసారి చూద్దాం. ఓకేనా? పాస్ట్ కి సంబంధించి మనకి మెయిన్ వర్బ్స్ రావాలి. వర్బ్స్ తో పాటు మనకి ఫార్ములా తెలియాలి. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH ఫార్ములా తెలియాలి కదా. వెరీ గుడ్. ఒకసారి చూద్దాం. నేను నిన్న క్రికెట్ ఆడాను. ప్లే అనేది వెర్బ్ 1 కదా. నేను నిన్న ఆడాను అంటే వెర్బ్ 2 ఉపయోగిస్తాం, ప్లేడ్ ఉపయోగిస్తాం. అవును కదా. ఐ ప్లేడ్. ఓకే, ఐ ప్లేడ్, యూ ప్లేడ్, హీ ప్లేడ్, షీ ప్లేడ్, దే ప్లేడ్, వి ప్లేడ్, ఇట్ ప్లేడ్. నేను ఆడాను కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఇది పాజిటివ్. మరి ఫ్యూచర్ లో పాజిటివ్ చూద్దాం. నేను రేపు క్రికెట్ ఆడతా. I will play cricket. వెరీ గుడ్. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. ఎక్సలెంట్. ఓకే, ఇప్పుడు నేను ప్రెజెంట్ చెప్తాను చూడు. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్తామంటే వెర్బ్ 1 చెప్పాలి. అంటే ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. ఓకేనా? నేను ఆడాను అంటే ఐ ప్లేడ్. వెరీ గుడ్. రేపు ఆడతానంటే ఐ విల్ ప్లే. ప్రతిరోజు ఆడతానంటే ఐ ప్లే. కానీ హీకి, షీకి, ఇట్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వర్బ్ 1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. మర్చిపోవద్దు. మరి ఎస్ కానీ ఎస్ కానీ కదా. ఇప్పుడు అతను క్రికెట్ ఆడతాడంటే he plays cricket. వెరీ గుడ్. ఆమె ఆడుతుందంటే she plays cricket. వాళ్ళు ఆడతారంటే they play cricket. మనం ఆడతామంటే we play cricket. ఎక్సలెంట్. ఇప్పుడు మరి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను అని చెప్పాలి. అప్పుడు ఐ యామ్ ప్లస్ వెర్బ్ 4 రావాలి. మర్చిపోకు. ఓకేనా? నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. వెరీ గుడ్. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్. మీరు ఆడుతున్నారంటే యు ఆర్ ప్లేయింగ్, హీ ఈస్ ప్లేయింగ్, షీ ఈస్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, వి ఆర్ ప్లేయింగ్, ఇట్ ఈస్ ప్లేయింగ్. ఓకే, ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పాజిటివ్ అయ్యాయి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. నేను ఇంగ్లీష్ మాట్లాడాను అని చెప్పాలి. ఏమంటాం? I spoke English. అతను మాట్లాడాడు. He spoke English. మాట్లాడింది. She spoke English. నేను రేపు మాట్లాడతా. I will speak English tomorrow. అతను రేపు మాట్లాడతాడు. He speak English tomorrow. He will speak English tomorrow. మాట్లాడుతుంది రేపు. She will speak English tomorrow. వెరీ గుడ్. నేను ప్రతిరోజు మాట్లాడతా. I speak English every day.
అతను He మాట్లాడతాడు. speaks English every day. ఆ మాట్లాడదు. She speaks English every day. ఆమె క్రికెట్ ఆడుద్ది. She's- షీ ప్లేస్ cricket every day. వెరీ గుడ్. ఇప్పుడు ఆమె ఆడుతుంది. She is playing cricket. అతను ఆడుతున్నాడు. He is playing cricket. వెరీ గుడ్, ఎక్సలెంట్. పాజిటివ్ సూపర్ గా చెప్పావు. నెగిటివ్ చాలా ఈజీ, ఏమి లేదు. పాస్ట్ అయితే డింట్ చెప్పాలి నాన్న. Yeah, ఓకేనా? okay, sir. నేను నిన్న క్రికెట్ ఆడలేదు. ఐ డింట్ పక్కన వెర్బ్ వన్ ఉపయోగిస్తే సరిపోతుంది. నేను క్రికెట్ ఆడలేదు. I didn't play cricket. మీరు ఆడలేదు. You didn't play cricket. అతను ఆడలేదు. He didn't play cricket. రేపు నేను ఆడను అంటే విల్ అని చెప్పాం కదా. Yeah, sir. నెగిటివ్ విల్ నాట్, దాని షార్ట్ ఫామ్ లో వోంట్ అంటాం. ఏమంటాం? Want. నేను క్రికెట్ రేపు ఆడను అంటే I won't play cricket tomorrow. అతను ఆడడు. He won't play cricket tomorrow. ఆమె ఆడదు. She won't play cricket వాళ్ళు tomorrow. ఆడరు. They won't play cricket మనం tomorrow. ఆడము. We won't play cricket tomorrow. వెరీ గుడ్. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతానంటే ఐ ప్లే క్రికెట్ అంటాం. మరి నేను ఆడను అంటే ఏం చెప్తానంటే డు నాట్ చెప్పాలి. ఓకే, ఐ డు నాట్ ప్లే క్రికెట్. డు నాట్ ని షార్ట్ ఫామ్ లో డోంట్ అంటాం. ఐ డోంట్ ప్లే. హీకి షీకిట్కి ఏమొస్తా అంటే డజంట్ వస్తుంది. Yes. ఓకేనా? యా, నేను క్రికెట్ ఆడను అంటే ఏం చెప్తామంటే డజంట్ ప్లే చెప్పాలి. Yeah. ఓకే, ఫైన్. చూడు, నేను నిన్న ఆడలేదు అంటే ఏమన్నాను? I didn't play cricket. రేపు ఆడను అంటే I won't play cricket. ఐ వోంట్. I won't play cricket. ప్రతిరోజు ఆడను అంటే I don't play cricket. అతను ఆడంటే He doesn't play cricket. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఆడుతూ లేను అని చెప్పాలి. అప్పుడు నాట్ ఉపయోగించాలి. నాట్ ఉపయోగించి వెర్బ్ ఫోర్ చెప్పాలి. ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతూ లేను. I'm not playing cricket. అతను ఆడుతూ లేడు. He is not playing cricket. ఆమె ఆడుతూ లేదు. She is not playing cricket. వాళ్ళు ఆడుతూ లేరు. They are not playing cricket. మనం ఆడట్లేదు. We are not playing cricket. ఎక్సలెంట్, బాగా చెప్పావు. Yeah. సూపర్. Okay, sir. ఇప్పుడు మనము ఇంటరాగేటివ్ చూద్దాం. Okay, sir. ఓకేనా? Okay, sir. ఫ్రెండ్స్, మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను మీకు ఏం చేస్తానంటే సింపుల్ గా కొన్ని టెక్నిక్స్ ఇస్తాను. ఓకే, చూడండి ఒకసారి. యా మై డియర్, లిసన్ టు మీ రాజ్. Yeah, okay, ఓకే, sir. Okay, sir. పాస్ట్ కి సంబంధించి ఇంటరాగేటివ్ ఏం గుర్తుండాలి అంటే డిడ్ గుర్తుండాలి. Okay, sir. ఓకేనా? Okay, sir. డిడ్ గుర్తుండాలి. పాస్ట్ కి సంబంధించి. ఫ్యూచర్ సంబంధించి ఏం గుర్తుండాలంటే విల్ గుర్తుండాలి. Okay, ఇవి బ్లండ్ సైన్, బండ గుర్తులు. Okay, sir. ఓకే, Okay, sir. మరి ఆల్వేస్ ఎల్లప్పుడుకు సంబంధించి డూ గుర్తుండాలి. కానీ హీకి షీకిట్కి డస్ గుర్తుండాలి, మర్చిపోకు. Okay, sir. ఇంటరాగేటివ్ లో ఫస్ట్ వీటితో స్టార్ట్ అవుతుంది ఇంటరాగేటివ్. Okay, sir. ఓకే, Okay, sir. మరి ఈ యొక్క వెర్బ్ ఫోర్ అంటే ఎప్పుడు గోయింగ్ ఆన్ యాక్టివిటీలో ఎలా అవుతుందంటే యు ఆర్ ఉందనకండి, ఇది ఆర్ యు ఎలా వస్తుంది. హీ ఈజ్ హీ, ఈజ్ షీ, ఆర్ దే, ఆర్ వి, ఈజ్ ఇట్ ఇలా వస్తాయి. Okay, ఓకేనా? sir. Okay, sir. సో ఇవి ఫైన్. ఓకే Okay, sir. ఓకే మై డియర్. Okay, sir. ఫైన్. ఇప్పుడు ఇంటరాగేటివ్ చూద్దాం. ఓకేనా? Okay, sir. ఇంటరాగేటివ్ చాలా సింపుల్ అని చెప్పాను. నిన్న మీరు బెంగళూరు వెళ్ళారా అనడానికి డిడ్ ఉపయోగించి మనం చెప్పాలి. Yeah, డిడ్ యూ గో టు బెంగళూరు అలా ఉపయోగిస్తాం. okay, sir. అలా అదే విధంగా రేపు మీరు క్లాస్ కి వస్తారా అని చెప్పడానికి విల్ యూ కమ్ టు క్లాస్ టుమారో చెప్పాలి, మర్చిపోకండి. అదే విధంగా మీరు ప్రతిరోజు క్లాస్ కి వస్తారని చెప్పడానికి డూ యూ కమ్ టు క్లాస్ ఎవ్రీడే చెప్పాలి. ఓకే, Okay, sir. హీకి షీకి ఇట్కి ఏమవుతుందంటే డూ హీ కమ్, డూ షీ కమ్ రాదు. డస్ హీ కమ్ టు క్లాస్ ఎవ్రీడే, డస్ షీ కమ్ టు క్లాస్ ఎవ్రీడే అలా చెప్తాం. అదేవిధంగా V4 అయితే మాత్రం ఇప్పుడు గోయింగ్ ఆన్ యాక్టివిటీ అయితే ఆర్ యూ స్పీకింగ్, ఈస్ హీ స్పీకింగ్ అలా వస్తుంది. Okay, sir. ఓకేనా? Okay, మరి sir. క్వశ్చన్స్ అడగనా? Yeah, yeah. వెరీ గుడ్. మీరు నిన్న క్లాస్ విన్నారా? Did you listen to the class yesterday? రేపు వింటారా? Will you listen to the class tomorrow? ప్రతిరోజు వింటారా? Do you listen to the class every day? ఇప్పుడు వింటున్నారా? Are you listen to the class? ఆర్ యూ Listening లిసనింగ్ to టు the ద class. క్లాస్? నిన్న మీరు కాలేజ్ కి వెళ్ళారా? Did you go to college yesterday? రేపు వెళ్తారా? Will you go to college tomorrow? ప్రతిరోజు వెళ్తారా? Do you go to college every day? అతను ప్రతిరోజు వెళ్తాడా? Does he go to college every day? ఎస్. డస్ హీ Go to college every day? డస్ హీ గో టు కాలేజ్ ఎవ్రీడే? డస్ హీ గో టు కాలేజ్. మరి అతను ప్రతిరోజు క్లాస్ కి వస్తాడా? Does he come to class every day? అతను ఇప్పుడు వస్తూ ఉన్నాడా అంటే Is he coming? ఈజ్ హీ కమింగ్. వెరీ గుడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.